హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడారు. 2030 నాటికి మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోని టాప్ 10 బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటికి గాను మరో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇది భారత బ్యాంకింగ్ రంగానికి ఒక పెద్ద మైలురాయి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా హెచ్డిఎఫ్సి 15.11 లక్షల కోట్లు, ఐసిఐసిఐ 9.59 లక్షల కోట్లు, ఎస్బీఐ 8.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ 3 బ్యాంకులు దేశంలో టాప్ 3 బ్యాంక్స్గా ఉన్నాయి. శెట్టి గారి వ్యాఖ్యల ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో టాప్ 10 బ్యాంకుల్లో చోటు సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్తుల పరంగా ప్రపంచంలో 43వ స్థానంలో ఎస్బీఐ ఉంది. మార్కెట్ విలువ $100 బిలియన్ చేరుకుంది. ఇంకా వేగంగా ఎదిగి 2030లో టాప్ 10 బ్యాంకుల్లో చోటు తగ్గించుకుంటమే ఎస్బీఐ యొక్క ముఖ్యమైన లక్ష్యం. ప్రభుత్వం పెద్ద బ్యాంకుల యొక్క విలీనం, మూలధన బలోపేతం వంటి చర్యలు తీసుకుంటున్నందున భారత బ్యాంకుల యొక్క పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంది. పేర్కొన్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలోకి వస్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీని ఈజీగా అర్థం చేసుకునే వాళ్ళు బ్యాంకింగ్కి దొరుకుతున్నారు. చదివే వాళ్ళు దొరకడం వల్ల ట్రైనింగ్ సమయం తగ్గి సేవలు చాలా స్పీడ్గా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు మరియు ఫైనాన్షియల్ టెక్నాలజీ భారత బ్యాంకులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లనున్నాయి. భారత్ బ్యాంకింగ్ యొక్క రంగంలో చాలా వేగంగా ఎదుగుతోంది. ఈనాటికి ప్రపంచంలో టాప్ 10 బ్యాంకుల్లో మనవి 3 బ్యాంకులు ఉండటం గర్వకారణమే కాదు, దేశ ఆర్థిక శక్తికి ఇదొక నిదర్శనం.